బాబా వారి సందేశాలు వినిపించింది. జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. బాగానే వినిపిస్తోంది అనుకుంటాను. జై బాబా. బాబా ఆంధ్ర టూర్లో చాలా ఆశ్చర్యం కలిగించి అద్భుతమైన కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇన్సిడెంట్ చిన్నది అయినప్పటికీ కూడా చాలా కొంచెం స్పెషల్ అయింది. ఇది ఆ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆంధ్ర టూర్ అంటే అప్పుడు కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో కూడా 4 జిల్లాలే పర్యటించారు బాబా. కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అవి కూడా జిల్లాలు అంతా కాదు, అందులో కొన్ని పార్టీలు, కొన్ని ఊళ్ళు మాత్రమే పర్యటించారు. 2 సార్లు ఆంధ్ర పర్యటన జరిగింది మనకు తెలుసు. మొదటిదేమో 1953 సంవత్సరంలో ఆంధ్ర పర్యటన 1953లో వెళ్ళినప్పుడే ఏలూరులో కట్టా సుబ్బారావు గారు అని ఉన్నారు. ఆయన బాబా నవరే అప్పటికే ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళారు బాబా. ఆయన ఆతిథ్యం ఇచ్చారు బాబాకి. ఆయనకు ఒక కొబ్బరి తోట ఉండేది పెద్దది. కట్టా సుబ్బారావు గారి తోట అని పిలుస్తారు ఇప్పటికి కూడా దాన్ని. ఆ తోటలోకి ఇల్లు కట్టుకున్నారు ఆయన. ఆ ఇల్లు బాబాకి ఇచ్చారు విడిది కింద. అందులోనే ఉండేవారు బాబా. ఎవరైనా పెడితే మండలి వారు కూడా అందులో ఉండేవారు కాదు, బాబా అక్కడే ఉండేవారు. పెద్ద ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు, కొంతమంది చూసే ఉంటారు. బాబా సెంటర్ కూడా కట్టా సుబ్బారావు తోటలోనే ఉంది. వేరే రెసిడెన్షియల్ ఇల్లు కూడా ఉన్నాయనుకోండి, తర్వాత కట్టారు. అందులో విడిదున్నారు బాబా. అంతే, కేవలం మండలి వారు కూడా విడిగా ఉండేవారు, బాబా ఒక్కరే అందులో ఉన్నారు. అలా ఉన్నప్పుడు కొంతమందిని అక్కడ ఆయా ఆ హాల్లో బాబా దర్శనం ఇచ్చారు, కొంతమంది పిలిచి. ఆ విషయాలు చెప్పుకుందాం. ఇది 27th January 1953, జనవరి నెల 27వ తారీఖు 1953 సంవత్సరంలో. ది గ్రూప్ గ్యాదర్డ్. ఈ గ్రూప్ అంటే కొంతమందిని దర్శనానికి పిలిచారు. బాబా కూర్చుంటే బాబా చుట్టూ మూగారనమాట. ది గ్రూప్ గ్యాదర్డ్ బిఫోర్ హిమ్ ఆన్ ది మార్నింగ్ ఆఫ్ 27th January, ఉదయం సమయంలో 27వ తారీఖు జనవరి 1953న హీ స్టేటెడ్. ఆయన అప్పటికి ఫ్రీ లైఫ్లో చాలా సఫరింగ్ పొందుతున్నారు. ఆ సఫరింగ్ ఎలాంటిదో బాబాజాన్ ఒకసారి చెప్పింది. హజరత్ బాబాజాన్ నాతో ఒకసారి ఇలాగంది, నేను ఇప్పుడు అదే వస్తున్నాయి అనిపిస్తున్నాను అని చెప్పారు. బాబాజాన్ ఆఫెన్ యూజ్ టు సే, అప్పుడప్పుడు చెప్తుండేది బాబాజాన్, ఏమని, 1,000,000 హోల్స్ ఆర్ బీయింగ్ డ్రిల్డ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో లక్షలాది లక్షలాది రంధ్రాలు చేయబడుతుంది. నా హృదయాన్ని నా హృదయంలో లక్ష లక్షలాది రంధ్రాలు వేయబడుతున్నాయి అని. హోల్స్ అని, డ్రిల్డ్ అంటే రంధ్రం వేయడం. చేత నా హృదయం తూట్లు తూట్ల కింద పొడి చేస్తున్నారు అని అర్థం దీన్ని. ఆ విధంగా అంత సఫరింగ్ ఆవిడ అనిపించేది. ఆవిడ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది ఆవిడ సఫరింగ్ గురించి అని చెప్పేసి. అండ్ లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్. నేను రాత్రి నాకు అదే అనుభవం కలిగింది. నా హృదయం అంతా తూట్లు కింద పొడి చేస్తున్నట్టు. అంటే ఆయన మానవాళి గురించి పడి సఫరింగ్ ఎలా ఉంటుందో అది ఇక్కడ చెప్తున్నారు బాబా. ఈ పెర్ఫెక్ట్ మాస్టర్స్ కానీ సద్గురువులు కానీ మన అజ్ఞానమే వాళ్ళ సఫరింగ్, మన జ్ఞానవంతులు చేయడానికి అంత కష్టపడతారు. ఈ ఒక్క వాక్యంలో అంత అర్థం ఉంది. ఇట్ సీమ్స్ దట్ ఐ విల్ లిటరల్లీ బి కన్జ్యూమ్డ్ బై ఫ్రీ లైఫ్. ఫ్రీ లైఫ్ జరుగుతుంది. అంటే నవజీవనంలో ఆఖరి భాగం అయింది. ఈ ఫ్రీ లైఫ్లో కూడా బాబా అంత కష్టానికి లోనవుతున్నారు అన్నమాట. ఇట్ సీమ్స్ దట్ ఐ విల్ లిటరల్లీ బి కన్జ్యూమ్డ్, అంటే నేను దీని చేత దహింపబడతాను, దీనికి బలి అయిపోతాను అంటున్నారు బాబా. ఈ సఫరింగ్కి, ఈ ఫ్రీ లైఫ్లో అంత సఫరింగ్ అండర్గో అయ్యారు బాబా. దేర్ ఈజ్ ఎ గ్రేట్ పాసిబిలిటీ ఆఫ్ మై డ్రాపింగ్ బాడీ.
నేను ఈ శరీరాన్ని వదిలేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంచేత అంత నరకయాత్ర నేను అనిపిస్తున్నాను ఫియరీ ఫ్రీ లైఫ్లో. నేను చనిపోవచ్చు కూడా అని చెప్తాను బాబా. నా శరీరాన్ని వదిలేసి సమయం ఆసన్నమైందని. గ్రేట్ పాసిబిలిటీ ఆఫ్ మై డ్రాపింగ్ ది బాడీ అన్నారు. డ్యూరింగ్ దిస్ మంత్ అంటే జనవరిలో అనమాట, జనవరి 53లో ఈ నెలలో డ్యూరింగ్ దిస్ మంత్ వేరెవర్ ఐ గో ఆల్ ది రెసిడెంట్ మండలి విల్ బి విత్ మీ. ఈ నెల అంతా కూడా, జనవరి అంతా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నాతోటి అంటుపెట్టుకుని నాతోటి పాటే ఉండి మండలి వారంతా కూడా నాతోటే ప్రయాణం చేస్తూ ఉంటారు, నాతోటే ఉంటారు అని చెప్పారు. ఇన్ మార్చ్, రాబోయే మార్చిలో 1953 మార్చిలో, జనవరిలో చెప్తున్నారు, రాబోయే మార్చిలో ఐ విల్ రిసైడ్ ఎదర్ ఎట్ డెహ్రాడూన్ ఆర్ ఎట్ హైదరాబాద్. నేను రాబోయే మార్చిలో డెహ్రాడూన్లో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఉంటాను అని చెప్తారు. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్ ఇన్ అక్టోబర్, సారీ, అక్టోబర్ కాదు, సారీ, వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్ ది ఓషన్ ఆఫ్ లవ్ ఫ్లీడ్ విల్ ఫ్లడ్ ది రివర్స్ విచ్ హావ్ బికమ్ డ్రై. నా మౌన విరమణ నేను చేసినప్పుడు ఎండిపోయిన అన్నిటినీ కూడా వరదతోటి ముంచేస్తుంది. నా ప్రేమ అని వరదతోటి అని చెప్తున్నారు. ఆయన ప్రేమ మహాసాగరుడు కదా, నేను ప్రేమ మహాసాగరుడు కాబట్టి నా ప్రేమ మహాసాగరం రివర్స్ అన్నమాట ఇది. అంటే అసలు నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, కానీ ఇక్కడ ప్రేమతోటి పోల్చారు కాబట్టి ఆయన ప్రేమ మహాసాగరంలో ఉన్న నీరంతా కూడా ఎండిపోయిన హృదయాల్లో ప్రవహిస్తుంది అంటున్నారు. ఆ హృదయాలు ఏవైతే ఎండిపోయాయో, అంటే ఆధ్యాత్మిక చింతన లేకుండా, ప్రేమ అనేది లేకుండా ఎండిపోయి ఉన్నాయి. వాటిని నదులతో పోల్చారు, ఎండిపోయిన నదులతోటి. అంటే మానవాళి యొక్క హృదయాలన్నీ కూడా ఎండిపోయిన నదులతోటి ఆయన యొక్క ప్రేమ మహాసాగరంతో పోల్చుకున్నారు. అంచేత ప్రేమ మహాసాగరంలో ఉన్న నీరంతా కూడా, ప్రేమని నీరంతా కూడా ఈ హృదయాల్లో, అర్హులైన వాళ్ళ హృదయాల్లో ప్రవహిస్తుంది. ప్రవహించేది తడిపి వేయబడతాయి వాళ్ళ హృదయాలు అని చెప్తున్నారు. చదువు ఎప్పుడు నా నా మౌన విరమణ నేను మౌన విరమణ చేసినప్పుడు, when I break my silence, the ocean of love will flood the rivers which have become dry. రివర్స్ అంటే నదులు, అవి ఎలా ఉన్నాయి, ఎండిపోయాయి, నీరు లేదు ఆ నదుల్లో. ఆ ఎండిపోయే నదుల్లో నా ప్రేమని సాగరం యొక్క నీరు వెళ్ళి ఆ వాటిని తడిపివేస్తుంది, ఆ నదుల్ని తడిపివేస్తుంది అంటున్నారు. యాక్చువల్గా నదిలో ఉన్న నీరంతా కూడా సముద్రంలో చేరుతాయి. అలా కాకుండా సాగరం యొక్క నీరే నదుల్లోకి వస్తుంది, రివర్స్ రివర్స్ అనమాట. ఇది ప్రేమతో పోల్చారు కాబట్టి మీకు అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. దీని అంతర్గతం అది. ఆయన ప్రేమ మహాసాగర్ కాబట్టి ఆయన ప్రేమని ఎండిపోయిన హృదయాల్లో, మన మానవ హృదయాల్లో ప్రవహింప చేస్తారు ఆయన మౌన విరమణ చేసినప్పుడు అని. ఇది ఒక విశేషం ఇక్కడ ఈ ఈ హ్యాపెనింగ్లో, ఈ ఎపిసోడ్లో. ఇట్ సీమ్స్ దట్ ఐ విల్ లిటరల్లీ బీ కన్జ్యూమ్డ్ బై మై ఫ్రీ లైఫ్. నేను ఈ ఫ్రీ లైఫ్లో నా దేహాన్ని అర్పణ చేయొచ్చు అంటున్నారు. చెప్పాను, ఇంకో చెప్పేసాను. బ్రేక్ వేశాను తర్వాత అంటున్నారు బాబా అది చెప్పిన తర్వాత బాబా అక్కడ ఉన్న వాళ్ళని బయటకు పంపించేశారు. వాళ్ళు దర్శనం ఇవ్వడం అయిపోయింది, కొద్ది మాటలు చెప్పారు, చెప్పి హాల్లో కూర్చున్న వాళ్ళందరినీ మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి, ఏలూరు మెహర్ బాబా సెంటర్ యొక్క కార్యకర్తలు ఉన్నారు, ఆ కార్యకర్తల్లో 20 మందిని పిలిపించారు తన దగ్గరికి. బాబా సెంట్ ది గ్రూప్ అవే అండ్ కాల్డ్ అబౌట్ 20 ఆఫ్ ది వర్కర్స్ ఆఫ్ ఏలూరు మెహర్ సెంటర్ టు హిజ్ రూమ్. ఆ రూమ్కి పిలిపించారు 20 మందిని. వాళ్ళని పిలిపించి హీ స్పెల్డ్ అవుట్ టు దెమ్. ఆ 20 మందికి కూడా ప్రత్యేకం పిలిపించే వాళ్ళకి ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఇది అవతార్ డిక్లరేషనే. యాక్చువల్గా మనకి 9th ఫిబ్రవరి 1954లో మహేవాలో కొండ మీద ఒక కుటీరం ఉంది, అక్కడ హట్ కూడా ఉంది, ఒక చిన్న కొండలా ఉంటుంది, ఇదంతా చూసే ఉండొచ్చు.
అక్కడ డిక్లేర్ చేశారు అవతార్ మెహర్ బాబాకి చేయని. అది పబ్లిక్ డిక్లరేషన్. అది కాక ప్రజలకు చాలామందికి నేను అవతార్ పురుషుడు అని చెప్తూనే ఉన్నాను. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇక్కడ ఆయన అవతార్ అని మాట ఉపయోగించకపోయినా కూడా ఆయన నేను మానవ రూపంలోని భగవంతుడిని అని చెప్పారు. 20 మందిని అందుకే పిలిచారు. పిలిచి ఏం చెప్పారు? ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్. నా దివ్యాధికారంతో నేను చెప్తున్నాను నేను భగవంతుడిని అని. అంటే నేను మానవుడిని కాదు, నేను భగవంతుడిని, మానవ రూపంలోని భగవంతుడిని అని చెప్పి నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను అని చెప్పారు. 20 మంది కార్యకర్తలు, ఏలూరు కార్యకర్తలు ప్రత్యేకం పిలిపించి కూర్చోబెట్టుకుని ఆ రూమ్లో ఆయన ఈ విషయం చెప్పారు. దానికి ఇంకా ఫోర్స్ ఇస్తే ఇంకేం చెప్తారని హీ రిపీటెడ్ హిస్ స్టేట్మెంట్. ఇది మళ్ళీ చెప్పారు. ఎస్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని మళ్ళీ చెప్పారు. ఐ డిక్లేర్ విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్. నా దివ్యాధికారంతో నేను చెప్తున్నాను నేను భగవంతుడిని అని. ఇందాక ఐసే అన్నారు, డిక్లేర్ అన్నారు. ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్. ఇక్కడ ఐ డిక్లేర్ విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్ అని చెప్పి ఇంకోసారి నొక్కి వెక్కడించారు. మళ్ళీ మూడోసారి ఏమన్నారు బాబా? బాబా దెన్ డిపార్టెడ్ టు గివ్ దర్శన్ టు నియర్లీ సారీ దెన్ హీ కంక్లూడెడ్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఐ ఐ అలోన్ ఐఎమ్ రియల్. నేను మానవ రూపంలోని భగవంతుని, నేను మాత్రమే సత్యము. ఐ అలోన్ ఐఎమ్ రియల్ అంటే నేను మాత్రమే సత్య పదార్థాన్ని. ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. మిగిలినంతా కూడా భ్రమే, లేనిదే కూడా. ఈ సృష్టి అంతా కూడా మిగిలినంతా కూడా లేనిదే. నేను భగవంతుని కాబట్టి భగవంతుడు మాత్రమే సత్యము నిత్యము, మిగతాదంతా అబద్ధం, లేనిది, భ్రమ. లవ్ మీ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. మీ హృదయాంతరాల్లోంచి నన్ను ప్రేమించండి, ఎందుకంటే నేను సాక్షాత్తు భగవంతుణ్ణి, మానవ రూపంలోని భగవంతుణ్ణి, నా దివ్యాధికారంతో చెప్తున్నాను అని చెప్పి 20 మంది కార్యకర్తల్ని పిలిచి ఆయన చెప్పారు. ఆయన నోటి మాట మరి నోటి మాట్లాడిపోయినా కూడా ఆయన నోటి నుంచి వచ్చింది మాటలే కాబట్టి, పదాలే కాబట్టి ఆయనే చెప్పినవే. మామూలుగా చెప్పకుండానే ఆకర్షింపబడ్డారు ఆయన చాలామంది చేత. ఎంతోమంది ఆకర్షితులయ్యారు. ఆయన ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నప్పుడే వాళ్ళు బాబాలో అయిపోయారు. ఇంక మరి ఆయన చెప్తూ ఉంటే అవరా ఆయన మాట వేస్ట్ అవ్వదు. తప్పకుండా వాళ్ళంతా 20 మంది కూడా బాబాలో అయి ఉంటారు. చేత ఆ విధంగా అన్నారు. దెన్ హీ కంక్లూడెడ్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఐ అలోన్ ఐఎమ్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూజన్. లవ్ మీ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. నీ హృదయాంధ్రాల్లోంచి ప్రేమించండి. అది చెప్పిన తర్వాత బాబా దాన్ని డిపార్టెడ్ టు గివ్ ఏ దర్శన్ టు ఏ నియర్ బై విలేజ్. ఈ పక్కనున్న కొన్ని గ్రామాల్లో తను దర్శనం ఇవ్వడానికి బయలుదేరారు. నేను చెప్పేసి వాళ్ళు 20 మందికి వాళ్ళు వెళ్ళిపోతారు. బాబా బయలుదేరారు. దగ్గరలో ఉన్న ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో ఆయన దర్శనం ఇవ్వడానికి. బాబా దాన్ని డిపార్టెడ్ టు గివ్ దర్శన్ ఇన్ 2 నియర్ బై విలేజెస్. రెండు ఊళ్ళల్లో దగ్గరగా ఉన్న ఊళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్తే అందరు దర్శనం ఇవ్వడానికి. ఎలాంటి ఇవే దారిలో ఒక సంఘటన జరిగింది. హీ హ్యాడ్ ది కార్ స్టాప్డ్ along the road and approached a Tangawala resting under a tree with his horse. కారు ఎడుతుంటే కారు ఆపేయమన్నారు. ఆపేసి చెట్టు కింద గుర్రబండి వాడాడు. గుర్రం బండి ఉంది అక్కడ, చెట్టు కింద ఆసి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ బండి వాడు. గుర్రబండి వాడును గుర్రాన్ని అక్కడ కట్టి ఉంచి, గుర్రం గుర్రబండి వాడు ముగ్గురు కూడా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారు. వాడి గురించి ఆపేశారు బాబా. వాడి గురించి ఎందుకు ఆపారో ఆశ్చర్యంగా ఉంటుంది. గుర్రబండి వాడు ఏమిటి వీళ్ళు ఎవరికి తెలియదు కూడా ఎందుకు ఆపారు. కారు ఆపమన్నారు, ఆపారు. ఆ చెట్టు కింద ఉన్న అండర్ ఏ ట్రీ అన్నారు. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు వాడు. అక్కడికి వెళ్ళారు. దిస్ మ్యాన్ హ్యాడ్ బీన్ ఫెర్రీయింగ్ లవర్స్ టు సుబ్బారావుస్ గార్డెన్ ఫర్ బాబాస్ దర్శన్. ఇతను ఏం చేస్తుండేవాడంటే, బాబాకి ఎలా తెలిసానో తెలియదు, అవన్నీ చెప్పక్కర్లేదు, మన సర్వజ్ఞుడు కాబట్టి. ఆ గుర్రబండిలో
ఇక్కడికి కట్టా సుబ్బారావు గారి తోటలో బాబా అని వీడిది ఉన్నటువంటి ఆ ఇంటికి బాబా దర్శనం గురించి వచ్చేవాళ్ళు, ఊళ్ళోంచి వచ్చేవాళ్ళు అందరినీ కూడా ఆ గుర్రబండిలో తీసుకొస్తుండేవాడు. అది ఎక్కి వస్తుండేవారు, వాటికి ఏదో ఇస్తూ ఉండేవారు. ఆ, వచ్చిన వాళ్ళు జనాలు, అది వాడి పని. బాబా ఎక్కడ లోపల ఉంటారు, ఈ గుర్రబండి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అని మనకు అనుకోవచ్చు. వాడి కథ అనమాట ఇది. అంటే సుబ్బారావు గార్డెన్ ఫర్ బాబా దర్శనం. బట్ బీయింగ్ ఏ ముస్లిం, కానీ అతను ముస్లిం అవడం వల్ల అక్కడ హిందుత్వం ఎక్కువ ఉండేది, హిందువులు ఎక్కువ ఉండేవారు పూర్వం. ముస్లిమ్స్ సంఖ్య చాలా తక్కువ, అందులో ఆంధ్రాలో ఇంకా తక్కువ. అందుచేత అతన్ని వచ్చిన ఆయన సాక్షాత్తు భగవంతుడు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అతను కొంచెం ఎగతాళిగా కూడా మాట్లాడారు, చిన్న చూపు చూసి మాట్లాడారు. ఆ, అతను ముస్లిం కాబట్టి నువ్వు ఎక్కడ దొరకాడో, మా భగవంతుడు సాక్షాత్ రాముడే కృష్ణుడే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి, నేను ఎక్కడ ఉన్న ముస్లింవి అని చెప్పి, ముస్లిం మన హిందువులు అంగీకరించదుగా ఆ మతంలో ఉన్న దేవుణ్ణి. అంచేత కొంచెం ఎగతాళి చేసినట్టు అతన్ని ఏడిపిస్తుండేవారు ముస్లిం. హీ హ్యాడ్ బీన్ అఫెండెడ్ వన్ డే when one devotee had informed him. అతను కొంచెం నొచ్చుకున్నాడు, ఉదయం మాట్లాడాడు అక్కడ ఈ బాబా గారు ఒక అతను అతను అఫెండింగ్ గా మాట్లాడాడు, అంటే తోలనాడాడు అనమాట, చిన్నపుచ్చాడు అతన్ని. ఏ మాటలతోటి? ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ మెహర్ బాబా వాజ్ ఖుదా. నువ్వేమనుకుంటున్నావు, మెహర్ బాబా ఖుదా అని చెప్పన్నాడు. వాడు ముస్లిం వాడు కదా, వాడి భాషలో చెప్పాలి అని. ఏమిటో చిన్నగా చూస్తున్నావు, ఎన్ని ఇది ఎవరు అనుకుంటున్నావు, ఈ సాక్షాత్ ఖుదాయే అని చెప్పాడు. ఏ పెర్షియన్ నేమ్ ఫర్ గాడ్. ఇది పెర్షియన్ లాంగ్వేజ్లో ఖుదా అంటే గాడ్ అని, భగవంతుడని. ఏ పెర్షియన్ నేమ్ ఫర్ గాడ్, ది సుప్రీం బీయింగ్. నౌ బాబా వాజ్ స్టాండింగ్ బిఫోర్ హిమ్. ఈయన గురించి ఈ వచ్చిన ఆయన, ఈ కుట్ర, నువ్వు ఎవరికో జనాల్ని ఎవరి దగ్గర తీసుకొస్తున్నావో నీ గుర్రబండిలో, వీళ్ళంతా ఎవరిని చూడడానికి లోపల ఉన్నాయన సాక్షాత్తు ఖుదాయే, అంటే దేవుడు అని చెప్పకుండా ఖుదాయే అని చెప్పాడు. అంటే అల్లా అనమాట. వాళ్ళు అల్లాని అని పేరుతోటి కదా పూజిస్తారు. అల్లా అంటే వాళ్ళకి అల్లా దేవుడు, ముస్లిం కాబట్టి. అల్లాయే ఇతనని చెప్పి ఖుదా అని చెప్పాడు. మా అల్లా ఎలా అవుతాడు ఈయన అని చెప్పి వీడికి అనుమానం వచ్చింది. పైగా మామూలుగా చెప్పకుండా ఏదో గర్వంగా చెప్పేది, కొంచెం చిన్నపుచ్చారు అతన్ని. అతను నొచ్చుకున్నాడు కూడా. సరే అతను లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడానికి ఏం ప్రయత్నించలేదు, బాధతో ఉండిపోయాడు. తర్వాత ఈ మనుషులు కూడా తీసుకురావడం మానేశాడు ఆ గుర్రబండ్లో. ఇలా అన్నారని, నువ్వు అర్హుడు కాదు ఇన్ని చూడడానికి అన్నట్టు మాట్లాడారు అనమాట. చేత తర్వాత వాళ్ళని, ప్రేమికుల్ని ఇక్కడ తీసుకురావడం కూడా మానేశాడు. ఖుదా ఏ పర్సన్ నేమ్ ఫర్ గాడ్, ది సుప్రీం బీయింగ్. నౌ బాబా వాజ్ స్టాండింగ్ బిఫోర్ హిమ్. అటువంటి బాబాయ్ తన ముందర కారులో వెళ్ళిపోయాడు, ఆగి ఇతని ముందర ప్రత్యక్షమయ్యాడు. ఆల్దో బాబా హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ బ్రేక్ఫాస్ట్, హీ టోల్డ్ ది మ్యాన్ త్రూ ఇరుచ్ that he was hungry and wished to share in his meager meal. వాడు ఏదో భోజనం చేస్తాడు పాపం, విశ్రాంతి తీసుకుంటే ఏదో తింటున్నాడు వాడు. నాకు ఆకలిగా ఉంది, చేత వాడు తింటున్న దాకా పెట్టమని చెప్పి ఇరుచి ద్వారా అడిగించారు. బాబాకి ఆకలిట. అంటే అప్పుడు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశారు మార్నింగ్ బాబా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఆకలి ఏమిటి అంటే, వీడికి తింటున్న ఆహార పదార్థంలో తను షేర్ చేసుకోవడం ఏంటి? సాక్షాత్ అవతార పురుషుడైన వాడేమో వీడి దగ్గర, ఈయన దగ్గరికి దర్శనానికి రాలేదు. కారు ఆపేసి దిగి చెట్టు కింద ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి పలకరించి, వాడు ఏదో తింటున్నాను అది నాకు పెట్టమను, నాకు ఆకలిస్తుందా తింటానని చెప్పి ఇరుచుకుద్దారు అడిగించారు. వాడు తింటూ ఉన్నది బాబాకు పెట్టారు. ఇది ఏమనాలంటే, ప్రేమికుల యొక్క ప్రేమకు బానిస అయిన అంచేత అంత ప్రేమ ఉంది వాడిలో. ఆ గుర్రబండాల్లో ముస్లిం అయినా కూడా, వీళ్ళు చిన్న చూపు చూసినా కూడా వాళ్ళలో ఉన్న ప్రేమ భగవంతుడిలో అంత ప్రేమ ఉంది. అంచేతే ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బాబా వాడు ఈయన దర్శనానికి రాకపోయినా కూడా ఈ ముస్లిం గుర్రబండి వాడు
ఆయనే కారులో వెళ్తూ వెళ్తూ ఆగిపోయి అక్కడ వెళ్ళి పైగా వాడు దర్శనం ఇవ్వడం సరిపెట్టుకోలేదు. వాడు తిని దాంట్లో షేర్ అడిగాడు, కొంచెం పెట్టమని నేను తింటానని. ఆ, ఆయన అప్పటికే టిఫిన్ చేసినా కూడా, నోయింగ్ ది మ్యాన్స్ హార్ట్ హ్యాడ్ బీన్ హర్ట్. ఈ అతని హృదయం గాయపడిందని చెప్పి బాబా తెలుసుకున్నాడు. వీళ్ళు గాయపరిచారు ఏదో మాటలతోటి. అలా గుర్రబండి వాడి యొక్క హృదయం గాయపడిందని చెప్పి, అతను మంచి భగవంతుని యొక్క భక్తుడు కాబట్టి బాబాయే వెళ్ళి గుర్రబండి ఆపి ఈ భోజనం అడిగాడు. ఎట్ వన్ పాయింట్ బాబా ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాస్ థింకింగ్ అండ్ ది ముస్లిం రిప్లైడ్. అలా తింటూ వాడు పెట్టాడు బాబాకి, అది తింటున్నాడు. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు బాబా కేసి. ఇది ఎంత సంఘటన, మనకి ఆశ్చర్యంగా ఉంది. ఇంక వాడికి ఉండదా, నేను దర్శనానికి వెళ్ళలేదు, పైగా ఆయనే వచ్చాడు నా దగ్గరికి, అప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు, పైగా నా భోజనం అడుగుతున్నాడు, నేను తినే దాంట్లో షేర్ అడిగాడు అని చెప్పి ఆశ్చర్యపోయి అడిగాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు బాబా పసిగట్టారు. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు వాడిని. అంచేత బాబా ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాస్ థింకింగ్, ఏమిటో ఆలోచిస్తున్నావు అని బాబా అతను అడిగారు. అండ్ ది ముస్లిం రిప్లైడ్, ఆ ముస్లిం గుర్రు బండివాడు ఈ విధంగా అన్నాడు, బాబా యువర్ ఫాలోవర్స్ సే యు ఆర్ ఖుదా. బాబా నీ అనుచరులంతా నువ్వు దేవుడు అంటున్నారేమిటి అని అడిగాడు. నీ యొక్క అనుచరులంతా కూడా, అంటే బాబా లాస్ అనమాట, ఫాలోవర్స్, ఏలూరులో అయిన దర్శనానికి వచ్చే వాళ్ళంతా, వాళ్ళంతా నువ్వు ఖుదా అంటున్నారేమిటి అని అడిగాడు. చెప్తే మేకింగ్ ఏ ప్లే ఆన్ వర్డ్స్ బాబా రిప్లైడ్ ఇన్ హిందీ. హిందీలో బాబాగా ఈ విధంగా ఆయన సమాధానం చెప్పాడు. మై ఖుదా హూ ఇస్లియే మై ఖుద్ ఆయా హూ అని చెప్పారు. నేను భగవంతుడినే, అందుకే నేను స్వయంగా వచ్చాను నీ దగ్గరికి. ఈ భగవంతుడే నీ దగ్గరికి స్వయంగా వచ్చాడు అని చెప్పడానికి, అవును వాళ్ళు చెప్పేది నిజమే, నేను ఖుదానే, నేను భగవంతుడినే, అందుకే నీ దగ్గరికి స్వయంగా నేను వచ్చాను అని చెప్పి, నేను భగవంతుడు కాబట్టే నీ దగ్గరికి వచ్చాను అంటే, వాడి హృదయం గాయపడిందని వాడిని ప్రేమలో ముంచడానికి, తన ప్రేమ పంచడానికి పిల్లవని పేరెంటింగ్ కింద వెళుతూ వెళుతూ కారు ఆపేసి మళ్ళీ వచ్చాడు. ఇంకా హిందీలో వాడు సమాధానం ఇలా చెప్పి, ఇల్లు అంటున్నారు ఏమిటి అని డౌట్ కింద అడిగాడు. అంటే అందులో అనుమానం ఉంది, నీకు సాక్షాత్ భగవంతుడినే, భగవంతుడు కాబట్టి నిన్ను నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి బాబా దర్శనం హిందీలో చెప్పాను. మై ఖుదా హూ, నేను భగవంతుడినే, ఇసలియే ఈ కారణం చేతే, మై ఖుద్ ఆయా హూ, నేను స్వయంగా నీ దగ్గరికి వచ్చాను. మై ఖుద్ అంటే నేనే నీ దగ్గరికి వచ్చానని, నేను భగవంతుడు కాబట్టి నేనే నీ దగ్గరికి నా దర్శనం ఇవ్వడానికి వచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే, ఐఎమ్ గాడ్, దట్ ఈజ్ వై ఐ హ్యావ్ కమ్ పర్సనల్లీ టు యూ. నేను భగవంతుని, అందుకే ఆ కారణం చేత నీ దగ్గర నేను స్వయంగా నీ దగ్గరికి వచ్చాను అని ఇంగ్లీష్లో అనమాట. ఐఎమ్ గాడ్, దట్ ఈజ్ వై ఐ హ్యావ్ కమ్ పర్సనల్లీ టు యూ అని దాని అర్థం. ది మ్యాన్ వాజ్ సో మూడ్, అతను చాలా ఆశ్చర్యపోయాడు, ఆనందపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు కూడా. హీ ప్రొస్ట్రేటెడ్ ఆన్ ది గ్రౌండ్ వీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా ఫర్ సమ్ టైమ్. కళ్ళమట్టి నీళ్లు కార్చేసి సాష్టాంగ పడిపోయాడు గ్రౌండ్ మీద. బాబా పాదాలు పట్టుకోకుండా బాబా ముందర సాష్టాంగ నమస్కారం పడిపోయాడు అనమాట. మోకరిల్లిపోయాడు బాబా పాదాల దగ్గర, ఆ, ఏడుస్తూ, తప్పకుండా ఏడుపు వస్తుంది. మరి ఆయన దర్శనం చేసుకునే వాళ్ళు ఏడవకుండా ఎలా ఉండగలరు? ఇది మనసు కరిగిపోయినట్టు కరిగిపోతుంది అనమాట ఆయన దగ్గర. మన హృదయం ఎలా కరిగిపోతుంది అంటే, మనసు ఎలా కరిగిపోతుంది, ఎండకి ఎలా కరిగిపోయి నీరు కింద కాలిపోతుందో, మన హృదయం కరిగిపోయి కళ్ళమని నీళ్ళు వస్తాయి. అది విచారంతో ఏడ్చిన ఏడుపు కాదు, హృదయంలో ఉన్న ప్రేమ పొంగి పొరలుతుందంట. హృదయంలో ఉన్న ప్రేమ పొంగి పొరలుతుంది. మరి ఇటువంటి గుర్రపండాడు దగ్గరికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని వాడు ఏదో తినేది అడిగి, నేనే భగవంతుడిని అని చేత నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఇన్సిడెంట్ జరగడం ఏలూరులో చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇది చాలా చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ అండి. అయితే ఇక్కడ మిస్సింగ్ ఒకటి ఉంది. మిస్సింగ్ అంటే ఇది ఇంతవరకు ఆశ్చర్యకరంగా ఉంది. తర్వాత దీంట్లో ఫుట్ నోట్ వచ్చి దాంట్లో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఆ, చెప్పారు. ఇంత రాసిన వాళ్ళు ఇతని పేరు రాయలేదు. నేను కొంచెం లేట్గా చదివాను ఇది.
చాలా లేట్గా అంచేత తర్వాత కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాను. లేకపోతే ఈ వీడి పేరు ఏంటో నేను ఇప్పటికి తెలుసుకుని ఉండేవాడిని ప్రయత్నం ఉన్నా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు. అప్పుడైతే చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఓల్డ్ సీనియర్ లవర్స్, చాలా ఇన్స్పిరేషన్ ఉన్న కాంటెంపరీస్ అంతా కూడా వాళ్ళు చెప్పేయగలిగి ఉండేవారు ఈ గుర్రబండి వాడి పేరు. ఇంకో విచిత్రం ఏంటి రాశారంటే దీంట్లో ఇతని గురించి, ఇతని తర్వాత బాబాలవర్ అయ్యాట. ఈ ముస్లిం మెహర్ బాబాలవర్ అయ్యాడు. ప్రతి సంవత్సరం కూడా బాబా దగ్గర దర్శనం చేసుకునేడానికి వెళుతూ ఉండేవాడు. ఆ కోవలో బాబా శరీరం చాలించిన తర్వాత అమర్తిథికి వెళ్ళలేదు. అమర్తిథికి కూడా బాబా వెళ్ళి మెహరాబాద్ వెళ్ళి మెహరాబాద్లోనే చనిపోయాడు అతను. చూడండి చిత్రం. ది హంబుల్ టాంగావాలా బికేమ్ వన్ ఆఫ్ మెహర్ బాబాస్ లవర్స్ అండ్ సెవరల్ ఇయర్స్ లేటర్, చాలా ఏళ్ళైన తర్వాత డైడ్ ఎట్ మెహరాబాద్ డ్యూరింగ్ ది అమర్తిథి సెలబ్రేషన్స్. ఎంత గొప్ప ప్రేమ కూడా చూడండి ఒకసారి. బాబా ఎలా ఎంచుకుంటారో. ఎంతో మందికి అసలు మెహరాబాద్లో మరణం సంభవించడమే చాలా అదృష్టమైంది. అక్కడే చచ్చిపోతాం వెళ్ళినా కూడా మనం సాము. ఏదో కారణం వల్ల వచ్చేస్తుంటాం. కాశీలో చచ్చిపోదాం అని పెడతారు. వాళ్ళు అనుకుంటే అవుతుందే కాశీలో చచ్చిపోవడం. అలాగే మెహరాబాద్లో చనిపోవడం అనేది అది చిన్న విషయం కాదు. పైగా ప్రతిసారి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అమర్తిథికి వెళ్ళినప్పుడు మెహరాబాద్లోనే గుర్రబండి వాడు చనిపోవడం, బాబా ప్రత్యక్షంగా ఆయనకి స్పెషల్ దర్శనం ఇవ్వడం. స్పెషల్ దర్శనం అని చెప్పాలి. ఏలూరులో స్పెషల్ దర్శనం ఇచ్చాడు గుర్రబండి వాడికి అని చెప్పుకోవాలి ఈ ఇన్సిడెంట్. అంత టచింగ్ ఇన్సిడెంట్ అండి. జనరల్గా నేను ఎక్కువ డిస్కోర్సెస్ అన్ని ప్రవచనాలు చెప్తాను తప్ప ఇటువంటి టచింగ్ ఇన్సిడెంట్స్ చెప్పను నేను. ఇవేవో మహత్యాల కింద చూసుకుని దాంతో ఆనందపడిపోయి మెహర్ బాబా ప్రేమకు చేయవలసిన పనులు ఏమిటో అవి మానేస్తారని, అసలు నిజంగా మన వ్యక్తిత్వం ఏమిటి, మన ఏమిటి, మన భగవంతుల్లో ఎలా చేయాలి అవి చెప్తూ ఉంటాం ఇప్పుడు. సెల్ఫ్లెస్ సర్వీసు, లవ్, ఈ రెండు ముఖ్యమని వాటికి ప్రాధాన్యత ఇచ్చి. కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా అప్పుడప్పుడు నేను ఒక మంచి మత్సుతునిక కింద, ఎస్పెషల్లీ మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసి కరీంనగర్ గ్రూపు, మన అరుణ రవీంద్ర గారి దాంట్లోనే చెప్తూ ఉంటాను ఇలాంటివి. వేరే దాంట్లో ఎక్కువ చెప్పను. ఇలాంటప్పుడు 5, 6 చెప్పాను నేను ఈ టచింగ్ ఇన్సిడెంట్స్. ఇది కూడా అటువంటి టచింగ్ ఇన్సిడెంట్ అండి. నా హృదయం కదిలిపోయింది. అందులో పైగా అమర్తిథి నాడు మెహరాబాద్ వెళ్ళి అతని ప్రాణం అక్కడే వదిలేయడం, బాబాయ్ స్వయంగా ఇతనికి వచ్చి ఎక్కడికో వెళ్తూ ఉండేవాడు. ఆ విలేజెస్ అని పేరు ఊరికి బయలుదేరాడు, కానీ ఆ విలేజెస్లో దర్శనం ఇద్దామని వీటికి మాత్రం స్పెషల్ దర్శనం ఇచ్చేసాడు. అదేంటి, కృష్ణుడు దర్శనం ఇవ్వలేదు ధృతరాష్ట్రుడికి. అదే ఒక విధంగా దర్శనం అని చెప్పుకోవాలి. కానీ ఆయన విశ్వరూపం చూపించాడు కదా కృష్ణుడు, గుడ్డివాడే ధృతరాష్ట్రుడికి. 100 మంది చెడ్డవాళ్ళని కన్నాడు వాడు. 100 మందిని కన్నాడు చెడ్డవాళ్ళు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడికి తన యొక్క దర్శనం కొంత భాగం ఇచ్చారు. అలాగే బాబా నిజమైన అర్హులైన ప్రేమికులకి తన హృదయం కలిపోయేటట్టు దర్శనం ఎలా ఇస్తారో, ఆ, జరిగిన ఇన్సిడెంట్స్లో ఎన్నో ఇన్సిడెంట్స్లో ఇది ఒకటండి. ఈ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్న ఆంధ్ర అది. 1, 2 స్పీచ్ల్లో ఒకళ్ళు ఇద్దరు చెప్పారు, చెప్పలేదు కాదు. కానీ స్వయంగా ఈ పేరు తెలుసుకోలేకపోయాను. అది నా డ్రాబ్యాకే. నేను ముందరే చూసుంటే ఎలాగో తెలుసుకుని గుర్రబండి వాడి పేరు కూడా నేను తెలుసుకుని ఉండేవాడిని. జయ బాబా. ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనలో కనుక లోపల నిద్రాణమై ఉన్న ప్రేమ, ఏదైతే భగవంతుని ఎడల ప్రేమ నిజంగా కనుకనే మనం ఉంటే, మనం వెళ్ళొద్దు అనుకుంటే కూడా నా జుట్టు పట్టు లాక్కి తీసుకెళ్ళాడు. నా జుట్టు పట్టుకునే లాక్కి తీసుకెళ్ళాడు అని చెప్తా అంతే. ఇంకా రన్నింగ్ టైంలో లాక్కున్నాడు లోపల. చేత నిజంగానే మా భగవంతుని ఎడల అంత ప్రేమ ఉంటే మనం వెళ్ళక్కర్లేదు, ఆయన దగ్గర లాక్కుంటారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు బాబాయ్. సార్. జై బాబు. ఒక్క నిమిషం అమ్మ. ఆ కుర్రబండి ఆయన దగ్గర బాబా ఒకసారి భోజనం చేస్తున్నట్టు కూడా మనం చాలా ఫిలింలు చూసామండి. మీరు చెప్పిన సబ్జెక్ట్ లో బాబా ఆ గుర్రబండి ఆయన దగ్గర కూర్చొని అక్కడ అది భోజనం సరే, చేస్తున్నాడు. అది సరే. అతని పేరు కావాలి కదా మనకి.
కరెక్ట్ వాడి పేరు ఏమిటండి? పేరు కనుక్కోవాలండి. కరెక్టే. రైట్. ఇప్పుడు దొరకదు మీకు నాకు. కష్టంలేండి, కష్టం. ఇప్పుడు నెట్ లో దొరకదు. సెర్చ్ నేను చేయాలి, చెప్తున్నా, నేను నెట్ లో. ముందర చూస్తాను. నెట్ లో జై కూడా బాబు సార్, లేదు, ఎక్కడ ప్రింట్ అవ్వలేదండి. ప్రింట్ అయ్యి జై ఉంటే బాబు సార్, జై బాబు. ఎక్కడ ప్రింట్ అవ్వలేదు కాబట్టి మనం లోకల్ గా తెలుసుకుని ఉండేవాడిని. నేను ట్రై చేస్తే కరెక్టే సార్. ఓకే సార్, జై బాబు. జై బాబా జై బాబా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆంధ్ర పర్యటనలో బాబా వారు కట్టా సుబ్బారావు గారి తోటలో జరిగింది. తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు పర్ఫెక్ట్ మాస్టర్ ఎలా సఫరింగ్ చేస్తారని మన అజ్ఞానమే తన సఫరింగ్ అని చాలా చక్కగా వివరించారు. అలానే గుర్రపండి వాళ్ళతో జరిగిన సంఘటనలన్నీ కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా మా అందరికీ అందించారండి. ప్రతి ఒక్క సంఘటన మా మదిలో ఉదయంలో అలానే ఉండిపోయింది. బాబా చాలా చక్కగా వివరించారు. బాబావారు దర్శనం ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇస్తారని చాలా చక్కగా వివరించారు. దాంట్లో పేద ధనిక అనేది ఏమి ఉండదని చాలా చక్కగా, పేదవాడైనా కూడా తనకి అంత అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా బాబావారు పిలిచి మరి తనకు దర్శనం ఇచ్చారు. అలానే తను కూడా బాబా లవర్ అయినారని చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారండి. మీకు హృదయపూర్వక జై బాబా తెలుపుకుంటున్నానండి. మల్లికార్జున గారు జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా, జై బాబా. ఇప్పుడు మళ్ళీ మనము సంకీర్తనలో చూద్దాం. సంకీర్తనలో భాగంగా తర్వాత విశాలి గారు జై బాబా, విశాలి గారు జై బాబా సంకీర్తన చేయండి. చిన్న సంకీర్తన తీసుకున్నాం జై బాబా.